హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ, నాయనమ్మ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది చూద్దాము. నాకు సొరకాయలు మాత్రం పందిరికి ఎప్పుడూ ఒక 4 ఏలాడుతున్నాయండి. 4 రోజులకు ఒక కాయ అయితే వస్తుంది. పొట్లకాయలు కూడా అంతేనండి. ఎప్పుడూ ఒక 4 ఏలాడుతూనే ఉన్నాయి. 4 రోజులకు ఒక కాయ అయితే వస్తుంది. నేను తినంగా ఇంకా ఎవరికన్నా కూడా ఇస్తున్నానన్నమాట. వంకాయలు విపరీతంగా రావటం లేదు కానీ పర్వాలేదండి, కొంచెం వస్తున్నాయి, నాకు సరిపోతున్నాయి. ఇవి కూడా అంతే, ఇంకొకళ్ళకి ఇస్తానే ఉన్నాను అడపదడప. ఇన్ని రకాల మీద నాకు రోజుకొక రకం వండుకున్నా కానీ నాకు 10 రోజులు బాగానే వస్తున్నాయండి. మళ్ళీ ఈ మధ్యలో 4 రోజులకోసారి వస్తుంటే వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నానమాట. ఈ చిక్కుడుకాయలు కూడా లాస్ట్ ఇయర్ అయితే అసలు ఈ టైంకి నాకు రాలేదండి చిక్కుడుకాయలు. అక్టోబర్లో అయితే 4 రోజులకు ఒకసారి 2-3 బుట్టలు అలా వస్తాయి. కానీ ఈ సంవత్సరం బాగానే ఇప్పుడే స్టార్ట్ అయినాయి నాకు రావటం కూడా. ఇది రెండోసారి అండి నేను చిక్కుడుకాయలు కొయ్యటం. చిక్కుడుకాయ అయితే మాత్రం నేను పట్టుకొని గింజ ముదిరితేనే కోస్తానండి, లేకపోతే కొయ్యను. నాకైతే గనక పందిరికి ఒక్కొక్కసారి 10 సొరకాయలు, 10 పొట్లకాయలు, 10 బీరకాయలు, 10 గుమ్మడికాయలు, 10 బూడిద గుమ్మడికాయలు అలా ఎలాడితే బాగుండనిపిస్తుంది. బట్ మనం అనుకున్నవన్నీ అవ్వవు కదండి. మనకి ఇంతవరకే హ్యాపీ అనుకోవాలన్నమాట. అది పట్టుకొని గింజ ముదిరితేనే కోస్తానండి చిక్కుడుకాయలు. ఈసారి నా హార్వెస్ట్లోకి కొత్తగా దోసకాయలు కూడా వచ్చినాయండి. ఇదొక కాయ, ఇదొక కాయ, 3 కాయలు వచ్చినాయండి ఈసారి. ఫస్ట్ టైం ఇది, ఈ సంవత్సరం నేను ఫస్ట్ టైం అనమాట దోసకాయలు కొయ్యటం. బాగా వచ్చినాయండి, మంచి కాయలు బాగా వచ్చినాయి, లేట్ అయినా కానీ. అది బనవనలాడితే బరువుగా బాగున్నాయి కాయలు కూడాను. నిన్ననే తోటకూర, ఇది పొన్నగంటి కూర మా రిలేటివ్స్ వస్తే కోసిచ్చానండి, చాలా వచ్చింది. నేను ఆకుకూరలు వండుకునేటప్పుడైతే కనుక ఎప్పుడప్పుడు కోసేసి వండుకుంటానండి. నాకు వెజిటబుల్స్ కూడాను ఇలా ఎప్పుడప్పుడు ఏ రోజు కాయగూరలు ఆ రోజు కోసి అప్పుడు తిరగమాతలో వేసుకోవటం అలా ఇష్టం అండి, ఫ్రెష్గాను. బట్ వీడియో కోసమని ఇలా అన్నీ ఒకసారి కోస్తున్నాను. కొన్ని మధ్యలో కోసేసుకుంటున్నానండి. పొడవు వంకాయలు కూడా వచ్చినాయండి 4, నిన్న వండేసుకున్నాను నేను. ఎలా ఉందండి నా హార్వెస్ట్? విపరీతంగా లేకపోయినా కానీ ఐఎమ్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.